వైట్ ఫిష్ 3000 అంటే షాక్ అయ్యారు. ఇంకా ఈ అర్వానా ఫిష్ 10,000 అంటే ఇంకేమంటారు. బేసిక్ గా ఇది ఒక వాస్తు చేప, అందుకే అంత కాస్ట్ అంట. మా ఆయనకి ఈ అర్వానా అంటే పిచ్చి, నాకేమో దీన్ని చూస్తే చెరువులో ఉండే చేపలే గుర్తొస్తాయి. నాకే అట్లా అనిపిస్తాయా, మీకు కూడా అట్లా అనిపిస్తాయా కామెంట్స్ లో చెప్పండి. ఫైనల్ గా మా ఆయన బుర్ర తిని ప్యారెట్ ఫిషెస్, కోయి కాప్స్ అండ్ ఏంజల్స్ తీసుకున్నాం. ఇవి 700 పేర్, ఇవి 400 పేర్ అండ్ ఇవి 250 పేర్. బిల్ బానే 5000 ఎబో అయింది. ఇంకా ఆకలేసి బేకరీలో ఎగ్ పఫ్ తిని ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయింది. వచ్చాక చూస్తే మా గ్లాస్ పరిస్థితి ఇది. వీక్లీ వన్స్ గ్లాస్ క్లీన్ చేయకపోతే ఇలానే మొత్తం పాకురు పట్టేస్తుంది. ప్రతిసారి లోపలికి దిగి క్లీన్ చేయాలంటే కష్టం కదా, అందుకే ఈ స్క్రబ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఒక్క స్వైప్ చేస్తే చాలు మొత్తం క్లీన్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ మీరే క్లియర్ గా చూడండి. ఇంకా క్లీనింగ్ చేసి ఫిషెస్ ఓపెన్ చేస్తుంటే మన చాకుగాడైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. పాపం వాడు కొత్త ఫ్రెండ్స్ వచ్చారనుకుంటున్నాడో లేదా మా మమ్మీ తినడానికి తెచ్చింది అనుకుంటున్నాడో అస్సలు అర్థం కావట్లే. అన్ని ఫిషెస్ లోపల వేసాక ఇలా ఉంది. ఇంకా నేను అలసిపోయానని పాపం మా ఆయన ఫుడ్ తినిపిస్తున్నాడు. మార్నింగ్ అయితే ఇలా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా వ్యూ. మీరు కూడా ఎవరైనా ఇలా ఫిషెస్ పిక్చర్లు ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.